అధ్యక్ష, మంత్రి గారు సమాధానము మైనార్టీలు అంటే ఈ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడుతూ ఉందో, ఎంత అభిమానంగా చేస్తూ ఉందో అనే విధంగా మంత్రి గారు సమాధానం ఇచ్చారు. అధ్యక్ష 2014-15 సంవత్సరంలో 2 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 246 కోట్లు కేటాయించారు. అధ్యక్ష, ఈ మొత్తంలో ఖర్చు చేసిండేది బడ్జెట్ మీరు ఏదైతే కేటాయింపుల విషయంలో బడ్జెట్లో కేటాయించారో పుస్తకంలో ఇచ్చిన దాని ప్రకారం దాంట్లో లెక్కలు లేవు. అధ్యక్ష, అదేవిధంగా మరీ ముఖ్యంగా 2015-16లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నాన్ ప్లాన్ కింద 376 కోట్ల 51 లక్షలు కేటాయించారు. అధ్యక్ష, కానీ మైనార్టీల సంక్షేమానికి 2015-16లో మీరు ఏదైతే బడ్జెట్లో రూపొందించిన లెక్కల ప్రకారం కేవలం 215 కోట్ల 18 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్టు మీ యొక్క బడ్జెట్ నివేదికలో తెలియజేశారు. అధ్యక్ష, కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు 2015-16లో మైనార్టీల కోసం 215 కాదు అదనంగా 163 కోట్లు అన్నారు. అధ్యక్ష, కానీ అధ్యక్ష ఎక్కడ కూడా ఈ 2016-17 సంవత్సర బడ్జెట్లో కానీ అదేవిధంగా 2015-16 బడ్జెట్లో కానీ అదనంగా కేటాయించింది కానీ చెప్పింది కూడా ఎక్కడ లేదు. అధ్యక్ష, అధ్యక్ష ఈరోజు మైనార్టీల కోసం 2014-15 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్కి 115 కోట్లు కేటాయిస్తే కేవలం 10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అధ్యక్ష, దాంట్లో ఖర్చు చేసింది 7 కోట్ల 59 లక్షలు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష హాస్టల్స్ కోసం అయితే 3.35 కోట్లు కేటాయించారు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. అధ్యక్ష, అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ స్కూల్ కోసం 40 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసేది మాత్రం 40 కోట్లని చూపించారు. అధ్యక్ష, కానీ అది మాత్రం బడ్జెట్ పుస్తకంలో కనపరచలేదు. అధ్యక్ష, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం 45 కోట్లు కేటాయిస్తే చాంద్ బాషా గారు జనరల్గా ఎలొకేట్ చేసిన దానికంటే ఖర్చు తక్కువ పెట్టారని చెప్పండి. సబ్జెక్ట్ వైజ్ వెళ్తే చాలా కష్టం. యూ హావ్ గాట్ లిమిటెడ్ స్కోప్ ఫర్ క్వశ్చన్. ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ కమ్ టు ది పాయింట్. ప్లీజ్ కమ్ టు ది పాయింట్. చూస్తున్నారు అధ్యక్ష, దీనికోసం 5 నిమిషాలు ఇప్పుడు గతంలో ప్రశ్నలు వేస్తే 10-20 నిమిషాలు ఒక ప్రశ్న పైన చర్చ జరిగింది. అధ్యక్ష.